నా పేరు సంజీవ్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వెస్టేజ్లో కూడా మనం చేస్తున్నాము. ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను. నా ఇన్కమ్ ఫస్ట్ చెక్ వచ్చి 28 రూపాయలు, నా ఐస్ చెక్ వచ్చి 36,572. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా నా చెక్ ఖచ్చితంగా 2 lakhs దాటి ఉంచాలి. చెక్కు పెరిగింది అనుకోండి, మళ్ళీ తగ్గద్దిగా అది మళ్ళీ పెరుగుతూనే పోవాలి. ఏ సార్ నో ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి. నా నెక్స్ట్ మంత్ ఏమైంది, చెక్ ఏమైంది? ఇక బిజినెస్ నుంచి వెళ్ళిపోతారా? ఇక కంపెనీ డబ్బు అనట్ట అర్థమవుతుందా? మీ చెక్కు చూడండి ఒకసారి, నెక్స్ట్ మంత్ మళ్ళీ 4,462 రూపాయలకు పడిపోయింది. బట్ ఇక్కడ నేను ఏం చెయ్యాలనేది నేర్చుకుంటున్నా. ఎందుకు అప్పుడు బ్రోంజ్ డైరెక్టర్లో చెక్ అంత వచ్చింది, సిల్వర్లో మళ్ళీ ఎందుకు పడిపోయింది? సిల్వర్ అండ్ ఎబో మనం ఎప్పుడైతే ప్రమోషన్ తీసుకుంటామో ఎల్ఓబి మీద పనిచేయాలని అర్థమైంది. ఎక్కడ పనిచేయాలి? ఎల్ఓబి మీద పనిచేయాలి. అప్పుడు చెక్కు పెరుగుతుంది. అది సిల్వర్ నుంచి మళ్ళీ అక్కడ క్వాలిఫికేషన్ అనేది తగ్గింది. బ్రోంజ్ డైరెక్టర్కి పడిపోయింది, 4,462 రూపాయలు వచ్చింది. అగో సార్ సిల్వర్ అయినాక బ్రోంజ్కి ఎట్లా పడిపోయింది సార్? సిల్వర్ అయినాక మీరు సిల్వర్గానే ఉంటారు బై, కానీ మన యొక్క ఏదైతే వాల్యూమ్ ఉంటుందో బ్రోంజ్ వాల్యూమ్ వస్తే బ్రోంజ్ వాల్యూమ్ డబ్బులు కట్టిస్తారు. 2,000 ఒక పీవీ కంటే ఎక్కువ వస్తాయి. అర్థమైందా? ఒక్కసారి ప్రమోషన్ తీసుకుంటే ఆ ప్రమోషన్ అలానే మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ 5,833, నెక్స్ట్ 7,822, నెక్స్ట్ 9,821, 9,486 రూపాయలు. ఒక్కసారి నా ఇయర్లీ ఇన్కమ్ని మీరు ఒక్కసారి చూడండి. ప్రతిదీ కూడా మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. మీరు రియలైజ్ అవ్వండి, కనెక్ట్ అవ్వండి, ఏం జరుగుతుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ 8,661, 19,411 నవంబర్లో అండ్ మళ్ళీ డిసెంబర్లో 15,000కు పడిపోయింది. గుడ్ మార్నింగ్. కానీ ఇక్కడ జూలైలో స్టార్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. స్టార్ డైరెక్టర్ అయినా కూడా నా ఇన్కమ్ ఎంత ఉంది? 7,822 రూపాయలు ఉంది. నువ్వు సిల్వర్ అయినా, నువ్వు గోల్డ్ అయినా, నువ్వు స్టార్ అయినా, నువ్వు క్రౌన్ అయినా, కేవలం నీ ఇన్కమ్ పెరిగేది ఎల్ఓబి మీద. ఎల్ఓబి మీద కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. స్టార్ డైరెక్టర్ కాగానే కొంతమందికి 8,000 చెక్ వస్తుంది. ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఎల్ఓబి మీద పని చేయండి. నాకు అప్పుడు అర్థమైంది. మీటింగ్స్ 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 ఏ రోజు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేదు, ఒక్క గంట కూడా ఇంట్లో ఉండలేదు. మొత్తం ఇంటి దగ్గర పనులన్నీ మా మిస్సెస్ చూసుకుంటుంది. ఎక్కడన్నా ఫంక్షన్లు ఉంటే మా మిస్సెసే వెళ్తుంది. నిజంగా ఆమెకు హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ అందరి ముందర నేను ఆమెకు థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఏ రోజు కూడా నాకు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే వినండి, భార్య బిజినెస్ చేస్తే భర్త సపోర్ట్ చేయండి, భర్త బిజినెస్ చేస్తే భార్య సపోర్ట్ చేయండి. ఇంట్లో ఉన్నటువంటి భార్యకు నేను చెప్తున్నా ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ బిజినెస్లోకి వచ్చిన తర్వాత టైం దొరకదు. కావాలని ఇంటికి ఏం తీసుకురాకపోవడం జరగదు, టైం దొరకదు. మీరు చెప్పినవన్నీ మేము మర్చిపోతాం 100%. మర్చిపోము, కానీ టైం దొరకక షాపులు మూసేస్తారు కాబట్టి తీసుకురాలేము. ఏ సార్నో? కాబట్టి అర్థం చేసుకోండి. మీరే ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటే కనుక మీ హస్బెండ్స్ ఇక్కడ విజృంభిస్తారు. నెక్స్ట్ అక్టోబర్, డిసెంబర్, ఇక్కడ నవంబర్లో కారు తీసుకోవడం జరిగింది, బ్రీజా. నవంబర్ 11వ తారీఖు రోజు బ్రీజా కార్ వచ్చింది, 10,20,000 వర్త్. నవంబర్ 2008 నా చెక్ వచ్చేసి 19,411 ఉంది. ఒక్కసారి నా 1 year టోటల్ ఇన్కమ్ ఒకసారి ఎంత వచ్చిందో చూద్దాం. వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్లో టోటల్గా ఫస్ట్ మంత్ నుంచి, జనవరి మంత్ నుంచి డిసెంబర్ మంత్ వరకు క్యాల్కులేట్ చేస్తే 1,19,154 రూపాయలు. కానీ ఇక్కడ ఎక్స్పెన్సెస్ నేను క్యాల్కులేషన్ చేసుకున్న ఫస్ట్ డే నుంచి ఇయర్ ఎండింగ్ వరకు నా ఎక్స్పెన్సెస్ ఎంత అయింది అని క్యాల్కులేషన్ చేస్తే 50,000 రూపాయలు అయింది. ఎంత అయింది? ప్రతి ట్రైనింగ్,